కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రియల్ మార్కెట్ పెరగలేదు. తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి కూర్చొని ఉండటంతో రియల్ మార్కెట్ డమాలంటుంది. అమ్మో జగన్మోహన్ రెడ్డి అంటూ కొనేవారు భయపడుతున్నారు. 2029లో జగన్ తిరిగి వస్తే అనే ప్రశ్న ఏపీ ప్రజల్లో భయం గూడు కట్టుకోవడంతో అమ్మేవారున్నా కొనేవారు వేచి చూద్దామనే ధోరణితో ఉన్నారు. ఎవరి నోట విన్నా జగన్మోహన్ రెడ్డి మళ్లీ రాడని, గ్యారంటీ ఏమిటనే ఆందోళనలో ప్రజలుండటం ఆంధ్ర రియల్ మార్కెట్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నా ప్రజల్లో జగన్ రెడ్డి బుజి కళ్ల ముందు కదలాడటంతో ఎక్కడా పైసా పెట్టుబడి పెట్టడం లేదు. 2014 రాష్ట్ర విభజన జరగటం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో రియల్ మార్కెట్ ఆకాశాన్ని అంటింది. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత రియల్ మార్కెట్ లేకుండా పోయింది. ఇప్పుడు 2029 వేటాడుతుండటంతో ప్రజలు రియల్ పై పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావటం లేదు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. కూటమి ప్రభుత్వం వచ్చింది, అధికారం చేపట్టి దాదాపుగా 7 నెలలుగా వస్తుంది. ఈ 7 నెలలలో అమరావతి రాజధాని పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు మార్కెట్ పెరిగిందా లేదా అని కనుక పరిశీలిస్తే మార్కెట్ అయితే మాత్రం అంటే ఒక విధంగా చెప్పాలంటే రాజధానిలో భూముల ధరలు కానీ, అదేవిధంగా అమరావతి రీజనల్ దీంట్లో భూముల ధరలు కానీ, ఒక విధంగా చెప్పాలంటే సిఆర్డిఏ జోన్లో పరిధిలో రియల్ ఎస్టేట్ ధరలు కానీ ఇవేమీ పెరగలేదు. ఎందుకని ఈ మాట చెప్పాల్సి వస్తుందని అంటే అమ్మటానికి ధరలు చెప్పేవాళ్ళు కోట్లలో చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ కొనడానికి ముందుకు వచ్చేవాళ్ళు అయితే మాత్రం కనబడడం లేదు. ఎందుకు ఈ పరిస్థితి అసలు అమరావతిలో నెలకొంది, లేదు రాజధాని ప్రాంతంలో నెలకొంది అని అంటే అనేక అనుమానాలు ఉన్నాయి. ఎందుకు అనంటే 2014లో ఇటువంటి అనుమానాలు ఏమి లేవు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు, రాష్ట్ర గతి మారిపోతుంది, రాష్ట్రం పురోభివృద్ధి దిశలో వెళ్తుంది అని చెప్పి ప్రజలు భావించారు. అప్పుడు రియల్ ఎస్టేట్ చాలా హైప్గా ఉంది. చాలా హైప్లో ఉండటంతో ప్రజలు కూడా అటు తెలంగాణ, అదేవిధంగా బెంగళూరు, చెన్నై ప్రాంతాల నుంచి కూడా వచ్చి కొనుగోలు చేశారు. కానీ ఈసారి 2024కు వచ్చేసరికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తరువాత కూడా ప్రజల్లో ఒక భయాందోళన ఉంది. 2029లో ఏమవుతుంది, 2029లో ఏమవుతుంది అనే భయమే మొత్తం రాజధానిలో ఎక్కడా ధరలు పెరగకపోవటానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఇది నిజమా కాదా, ఈ భయం ప్రజల్లో ఉందా లేదా అనేది మన దగ్గర కోసూరు సుబ్రహ్మణ్యం మణిగారు ఉన్నారు. ఆయన రియల్ ఎస్టేట్లో కూడా అనేక అనుభవం ఉన్న వ్యక్తి. సార్ చెప్పండి మణిగారు, ఏంటి పరిస్థితి ఏంటి ఓవరాల్గా, అసలు ఏమన్నా రియల్ ఎస్టేట్ పెరిగే అవకాశం ఉందా? ఇప్పటికొచ్చి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలల్లో ముందు రాజధానిగా ఎదగటానికి చేయటానికి రియల్ ఎస్టేటర్లు కానీ, బిల్డర్లు కానీ, ఫైనాన్సర్లు కానీ ధైర్యం చేసి పెట్టుబడి పెడటానికి చాలా భయపడుతున్నారు. ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెట్టుబడిదారు వర్గం ఉన్నాయండి, ఫైనాన్సర్లో ఉన్నాయండి, బిల్డర్లో ఉన్నాయండి, రియల్ ఎస్టేట్లో ఉన్నాయి, అందరూ కూడా ఇటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకి వలసలు జరిపారు. ఇక్కడ చాలా నష్టపోయారు. నాకు తెలిసిన పేర్లు చాలా ఉన్నాయి, అవి పేర్లు ఇప్పుడు చెప్పేది కాదు మీకు అడిగితే. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద బిల్డర్లు అందరిలో, విజయవాడలో కూడా చాలామంది బిల్డర్లు నా కంటి ముందు అలా వదిలేసేసి స్టేబుల్ అయిపోయి ఇన్నంతస్తులు కట్టారు, అన్నంతస్తు స్లాబులతో సహా వెళ్ళిపోయారు. దీనికి గల కారణం ఏంటంటే ఒక ఇల్లు నిర్మాణం జరగాలి అంటే మినిమం 2 సంవత్సరాలు పడుతుంది. సాధారణ మానవుడు ఇల్లు కట్టుకోవాలంటే 2 సంవత్సరాలు పడుతుందండి. అలాంటిది 2014 చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఈ ల్యాండ్ పుల్లింగ్ ఇవన్నీ ఏర్పాట్లు చేసుకొని రాజధాని నిర్మిద్దాం అనే లోపల దానికి చిన్న పొరపాటు ఏంటంటే మరి అది ఎందుకు పెట్టారు ఏంటంటే నాకైతే అవగాహన లేదు. అంటే మరి అక్కడి నుంచి తెలంగాణ నుంచి వచ్చే మనకి సౌలభ్యం పోతుందనో ఏమో తెలియదు, కానీ తాత్కాలిక రాజధాని, తాత్కాలిక హైకోర్టు, తాత్కాలిక అమరావతి అని చెప్పేపాటికి ఏంటంటే జనాలు ఆ 3 సంవత్సరాలు కొంతవరకే కట్టగలిగాడు. అంత ఒక 5% మన రాజధాని అనే దాన్ని ఊహించుకుంటే, మనం హైదరాబాద్ నగరాన్ని ఊహించుకుంటే ఇక్కడ ఉన్నటువంటి 5% వరకే పనులు జరిగినాయి. ఈ లోపల 2019లో ప్రభుత్వం మారిపోయింది. ఎప్పుడైతే ప్రభుత్వం మారిపోయిందో ఇంకా ఆ దెబ్బతోటి ఫైనాన్సర్లు మొత్తం చితికిపోయి 5 సంవత్సరాల్లో మనకి చుట్టుపక్కల ఎక్కడ కూడా కనుమరుగైపోయారు, అసలు లేరు. అమ్మో ఈ ప్రభుత్వంలో మేము పని చేయలేము, ఈ ప్రభుత్వంలో మేము పెట్టుబడి పెట్టలేము అని వెళ్ళిపోయారు.
వీళ్ళందరినీ మళ్ళా చంద్రబాబు నాయుడు మీకెందుకు నేనున్నాను అన్నీ ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు నమ్మిస్తానికి. కానీ వాళ్ళు నమ్మట్ల. రేపు వచ్చే 29 సంవత్సరం మళ్ళీ ఏమవుతుందో, మళ్ళా వచ్చి పెట్టుబడులు పెట్టుకొని అప్పో సొప్పో చేసుకుని ఆస్తులు అమ్మేసుకొని పొలాలు అమ్మేసుకొని బంగారాలు గుడ్డు కదా అమ్మేసుకొని మనం వచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పెట్టుబడి పెట్టామనుకో, మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం కాకుండా ఇంకేదైనా ప్రభుత్వం వస్తే మళ్ళీ మన పరిస్థితి అనేది ముందు ఆర్థికంగా ఫైనాన్సులు భయపడిపోతున్నారు. గారు ఒక్క మాట, ఒక విధంగా చెప్పాలంటే తాడేపల్లిలో జగన్ ఉన్నాడు, నేను అధికారంలోకి వస్తానని చెప్తున్నాడు మళ్ళా. కానీ ఈ భయమే ఈ ధరలు పెరగపోవటానికి కారణం అనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే అతను గుండె ధైర్యంగా నేనే వస్తానని చెప్తే ఎవరో కూడా నేను మళ్ళీ ఓడిపోతాను, నేను ఇక రానని ఎవడో చెప్పుకోండి. నేను ఏదైనా పోగొట్టుకుంటే మళ్ళీ నేను సంపాదిస్తాను, ఆ గుండె ధైర్యంతో ఉండాలి. అతను ఒక మొండి మూర్ఖుడు కాబట్టి అతను ప్రభుత్వాన్ని భయపెడదామని చెప్పి చేస్తున్నాడు. ఆ ఎఫెక్ట్ వచ్చే ప్రజల మీద కూడా పడుతుంది. మళ్ళీ వస్తాడేమో రాత్రి నిజంగా చంద్రబాబు నాయుడు గారు అతను వస్తాడేమో అనేటట్టుగా ఆఫ్టర్ 11 మంది ఉన్న ఎమ్మెల్యేలు వీళ్ళు ఎంతసేపు కంట్రోల్ చేయాలండి? కాబట్టి ఏంటంటే ఆయన యొక్క మాట, ఆయన ఆలోచన అది, నేనే మళ్ళీ వస్తాను. ఎందుకంటే ఎప్పటికైనా సరే అంత కావాల్సింది ఎంతండి, 80 మంది వస్తే చాలు, ప్రభుత్వం వచ్చేస్తుంది. వాళ్ళోళ్ళు సీట్లు రాకపోతే వీళ్ళోళ్ళు వస్తారు, వీళ్ళోళ్ళు సీట్లు రాకపోతే వాళ్ళోళ్ళు వస్తారు. ఇదే మ్యాజిక్ లాజిక్. ఇక ఇక్కడ ఉన్నది రెండే పార్టీ. జగన్ చేస్తున్నటువంటి వ్యాఖ్యల వల్ల అసలు ఈ ప్రాంత అభివృద్ధి కూడా కుంటుపడిపోతుంది కదా. అది మట్టికి వాస్తవం కరెక్టే. ఎందుకంటే రాజు అనేవాడు గెలవటం కోసం సామవేద దాన దండోపాయాలు ఉపయోగించవచ్చు. గెలిచిన తర్వాత ప్రాంతాలు అవన్నీ వేరువేరుగా చూడకుండా రాజులాగే పరిపాలించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా అయితే ఓట్లేశారు, గత ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేశారు. ఓట్లేస్తే ఆయన పక్షపాతంతో కొన్ని ప్రాంతాలని దుర్భేదం చేసేసి నాశనం చేసేపాటికి ఏంటంటే జనాలు ఆ భయం ఆ గుండెల్లో అలా నిలబడిపోయిందండి. ఇప్పుడు కూడా ఏంటంటే రాజు అనేవాడు ఏంటంటే ఎప్పుడు ఓట్లేసాడు, ధనికుడు వేస్తాడు, పేదవాడు వేస్తాడు, మధ్యతరగతి అందరికీ ఉపయోగపడాలి, అందరూ ఎదగాలి, అందరూ సస్యశ్యామలంగా ఉండాలి అనే ఆలోచన విధానం కలిగినప్పుడే ఆ రాజుకి నమ్మకం ఏర్పడుద్ది, ప్రజల మీద నమ్మకం. అసలు మీరు చెప్పండి, ఇక 4.5 సంవత్సరాలు ఉంది. ఈ 4.5 సంవత్సరాల్లో ఏమైనా రియల్ భూమ్ అమరావతిలో కానీ, విజయవాడలో కానీ, గుంటూరులో కానీ ఈ ప్రాంతాల్లో వచ్చే అవకాశం ఉందా? మేమైతే రేపు సంక్రాంతి పండుగ, కొత్త సంవత్సరం ఉగాది పండుగ వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు వచ్చి జరిగే 7 నెలల్లో ఏ విధమైన మార్పు లేదండి. రియల్ ఎస్టేట్లో ఎక్కడా కూడా వెంచర్లు కొత్తగా స్టార్ట్ చేసినాయి కానీ, అపార్ట్మెంట్లు కొత్తగా స్టార్ట్ చేసినాయి కానీ లేవు. సంక్రాంతి, ఎందుకంటే నేను కూడా వన్ ఆఫ్ ది ల్యాండ్ అండ్ బిల్డర్ కాబట్టి నా సొంత పనులు చేసుకుంటాను కాబట్టి సంక్రాంతి తర్వాత ఉగాది పండుగ వెళ్ళిపోయిన తర్వాత కొత్త తెలుగు సంవత్సరాల తర్వాత ఏదైనా ఊపందుకుంటుందని ఒక ఆశతో ఉన్నామండి. అప్పటికి కూడా లేకపోతే పరిస్థితి ఏంటి? ఇక అప్పుడు కూడా లేకపోతే జనంలో జగన్ భయమే. తప్పకుండా అమ్మో మళ్ళీ వాళ్ళు వస్తారేమో, ఎదగదేమో అనే ఒక ధీమాతోటే జనం అందరూ కూడా పెట్టుబడులు పెడతానికి ఆలోచిస్తున్నారు. ఇవాళ 6 నెలలు అయిపోయిందండి. జనం ఇసుక మాఫియాలో తినేసి ఉన్నారు. ఆయనే ఉచితంగా తీసుకెళ్ళండి ట్రాక్టర్లు ఎవరో కేసులు పెట్టొద్దు అని ఆయన చంద్రబాబు నాయుడు ప్రత్యేక చెప్తున్నా, దాని మీద గతంలో సంపాదించుకొని ఉన్నారు కాబట్టి, ఆ సంపాదనకు అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి ముందు ఏంటంటే లేబర్ వర్కులు పెరగాలంటే స్టార్టింగే ఇసుక. మనం ఇల్లు కట్టాలంటే ఫస్ట్ కావాల్సింది మన కరెంట్ ఉంటే బోర్ వేస్తే మోటార్ పెడితే నీళ్ళు వస్తాయి. సిమెంట్ కలపాలన్నా గోడలు తడపాలన్నా కావాలి కాబట్టి కరెంట్ కావాలి. అట్లాగే ఇల్లు కట్టుకోవాలంటే ఫస్ట్ కావాల్సిందే మనకి ఇసుక, సిమెంట్. ఆ ఇసుక కోసం దాన్ని ఇప్పుడు వరకు వచ్చి కుదేలు అసలు ఏ స్థానం కూడా దానికి కలవట్లే. ఎవరు చూసినా కానీ ఇంకా 4,000, 6,000 ట్రాక్టర్ 4,000 చెప్తున్నారు. గత ప్రభుత్వం 6,000, 1,000 రూపాయలు తగ్గిందని. ఏంటంటే 6,000 రూపాయలకి ఉండే ట్రాక్టర్ వాళ్ళు 5,000 రూపాయలకి. ఉచితం అంటే ఎట్లాగా కూలి ఉంటుంది, డీజిల్ ఖర్చు ఉంటుంది, ముఠా ఖర్చు ఉంటుంది. దానికి మినిమం గవర్నమెంటే దగ్గరుండి సీజ్ చేసి ఈ ప్రాంతానికి ఇంత తీసుకెళ్ళాలి అని ఒక డిక్లేర్ చేస్తే, అది ఓపెన్గా చేస్తే ప్రజలు కూడా ఏంటంటే మా రేట్ ఇంతే కదా అని గవర్నమెంట్ చెప్పిందిగా మీరు ఎంత తీసుకుంటున్నారు ఏంటంటే తిరుగుబాటు రావాలి, ఎదిరించాలి, ప్రశ్నించాలి. అప్పుడు ఆటోమేటిక్గా పనులు పెరుగుతాయి. ఇది మనం ఇప్పుడు మణిగారు చెప్పింది చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే జగన్ బూచి ఉందో, జగన్మోహన్ రెడ్డి ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి బూచి ఉన్నంత కాలం, జగన్మోహన్ రెడ్డి బూచి చూపించినంత కాలం, తాను అధికారంలోకి తిరిగి వస్తాను అని చెప్పినంత కాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందటం అనేది కష్టం. ఎందుకు అనంటే మరల జగన్మోహన్ రెడ్డి వస్తే ఏం చేస్తాడో అనే భయం అటు రియల్ వ్యాపారుల్లోనూ, బిల్డర్స్లోనూ, మొత్తం ఇది క్రీడల్లోనూ వీళ్ళందరిలో కూడా నెలకొని ఉంది అని చెప్పేసి భయాన్ని మనతో ఇప్పుడే
మణిగారు పంచుకున్నారు. నిజంగా చెప్పాలంటే ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వీడియో జర్నలిస్ట్ చంటితో దామోదర్, CDR మీడియా, విజయవాడ నుంచి.